శ్రేయ ఇంట్లో ఉంది. ఈరోజు తనకి పెళ్లి చూపులు. త్వరలోనే పెళ్లి జరగబోతోంది. ఆయన నా ఫీలింగ్స్ గురించి అసలేం పట్టించుకోడు. ఇప్పుడు నేను లెటర్ రాస్తున్నాను కదా, దీన్ని తీసుకెళ్ళి నువ్వు శ్రేయ దగ్గర ఇవ్వాలి. నేను ఇచ్చిన లెటర్కి నువ్వు సమాధానం చెప్పలేదే. ఏంటా లెటర్ సార్? నేను ఆ లెటర్ని శ్రేయకి ఇవ్వలేదు. కానీ నువ్వు ఆ లెటర్ తనకి ఇచ్చేస్తాను కదా చెప్పావు. స్వీట్ తీసుకోండి సార్. ఏ సంతోషం కోసం? శ్రేయకి సిద్ధార్థ్కి పెళ్లి కన్ఫర్మ్ అయింది. సార్ చెప్పండి, విషయం ఏమిటి? లేదు, అదేంటంటే శ్రేయకి సిద్ధార్థ్కి పెళ్లి కన్ఫర్మ్ అయింది. బాడీ ఎక్కడుంది? సార్ అది ఆ క్యాబిన్లో ఉంది. పూర్వి సార్ బాడీ ఎక్కడ? లోపల సార్, రండి. హాయ్ దయా. ఏడి ఎక్కడ? నీ ప్రియమైన స్నేహితుడు అభిజిత్ ఏడి? ఇతని బాడీలో బుల్లెట్లు దిగాయి. ఎగ్జిట్ అయినట్టుగా ఎటువంటి ఆధారాలు లేవు. నిఖిల్ సార్, రూమ్ బాగా చెక్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. తారిక ఏమైంది? దయా అదోలా వెళ్తున్నాడు. నేనేమైనా తప్పుగా మాట్లాడానా? ఇదంతా ఎలా జరిగింది? మాకేం తెలియదు సార్. మీ పేరేంటి? సార్ శ్రీలోక్. ఇక్కడ ఆఫీస్లో ఎంతమంది పనిచేస్తున్నారు? ఒక 20-22 మంది. 22 మందా? పగటి పూట ఎవడో ఒక డైరెక్టర్ రూమ్లోకి దూరి వాడిని చంపేశాడు, కానీ మీరు ఏది ఎప్పుడు చూడలేదా? సార్, నేను ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పగలను. ఏం జరుగున్నా సరే అది 1:30 నుంచి 2 లోపు జరిగి ఉండాలి. ఎవరు చేశారు అది మీకు తెలీదు, కానీ హత్య జరిగిన టైం మాత్రం తెలుసు మీకు. అవును సార్, ఎందుకంటే సార్ క్యాబిన్ 1:30 నుంచి 2 వరకు ఆటోమేటిక్గా లాక్ అవుతుంది. ఎందుకు లాక్ అవుతుంది? అది ఎందుకో తెలీదు. సార్ అలాగే సెట్ చేస్తారు. అప్పుడు 1:30 నుంచి 2 వరకు తన రూమ్లో ఏం చేస్తాడు? సార్, ఒకవేళ ఇలా అయి ఉండొచ్చు. అతను వైఫ్తో మాట్లాడుంటే, ఎవరు అతన్ని డిస్టర్బ్ చేయకూడదని అనుకుని ఉన్నారంటే. లేదు సార్, సార్కి ఇంకా పెళ్లి కాలేదు. ఆ టైంలో ఆయన అసలు ఏం చేస్తాడు? పూజ చేస్తున్నాడా, తింటున్నాడా, లేక ఏం చేశాడు అసలు? సార్ ఆయన ఇంట్లోనే తినొస్తారు. అయితే ఈ క్యాబిన్ తలుపు ఎప్పుడు ఇలాగే మూసుకుంటుందా? ఎస్ సార్. అవును సార్. అయితే ఈరోజు ఆ టైంలోనే హత్య జరిగిందని మీరెలా చెప్పగలుగుతున్నారు? సార్, తన పేరు షాల్ని. సార్, తను అంకుష్ సార్ని కలవాలనుకున్నారు.
ఆయన క్యాబిన్కి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఏ శాలిని, ఎక్కడికి ఇంత వేగంగా వెళ్తున్నావు? సారీ రచన, నాకు బాస్ దగ్గర అర్జెంట్ పని ఉంది. సార్ని కలవడానికి వెళ్తున్నావా? కానీ 1:30 అయింది. ఆయన క్యాబిన్ క్లోజ్ అయిపోతుంది. తెలుసు, అందుకనే అర్జెంట్గా వెళ్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడు ఒక అరగంట వెయిట్ చేయాలి. సార్ అది సార్ 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 బాస్ ఏమైంది? మన బాస్కి ఏమైంది? అందువల్ల తలుపు మూతపడ్డాకి హత్య జరిగి ఉంటుందని మీరు నమ్ముతున్నారు. అవును సార్. సార్, క్యాబిన్లో ఎలాంటి ఆయుధాలు దొరకలేదు. ఓ, సార్, రూమ్లో ఒకవేళ మెకానిజం ఉండొచ్చు, అందువల్ల ఆటోమేటిక్గా అయ్యి ఉండొచ్చు. డాక్టర్ సార్, హంతకుడు షూట్ చేసినప్పుడు ఎక్కడ నిలబడి ఉంటాడు? ఇక్కడ చూడండి, ఇక్కడ టేబుల్ మీద రక్తం చిందుంది. దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది హంతకుడు మీరున్న చోటే నిలబడి ఉన్నాడు అని. ఇకపోతే ఈ అంకుష్ ఇక్కడ నిలబడున్నాడు. ఒకవేళ బుల్లెట్ ఏమైనా మెకానిజం ద్వారా షూట్ చేస్తుంటే అయితే మెకానిజం ఈ లైన్లోనే ఉండాలి. ఖచ్చితంగా. ఫ్రెడీ నికల్, ఇక్కడ ఏదైనా మెకానిజం ఉందేమో చూడండి. మెకానిజమా? అవును, అంకుష్ హత్య జరిగినప్పుడు ఆ సమయం బయట నుంచి ఎవరు రూమ్కి రాలేదు, ఇంకా లోపల నుంచి ఎవరు బయటకు వెళ్ళలేదు. ఈ హత్య ఎన్ని గంటలకు జరిగిందో మీకు ఎవరికైనా తెలుసా? ఆఫీస్ స్టాఫ్స్ ఏం చెప్పారంటే మధ్యాహ్నం 1:30 నుండి 2 లోపు. అవును, కరెక్ట్గా ఈ బాడీలో నుంచి ప్రాణం పోయింది కూడా అదే చెప్తుంది. సార్, ఇక్కడ ఏ మెకానిజం కనపడలేదు సార్. సార్, ఇక్కడ కూడా అటువంటిది ఏది దొరకలేదు సార్. రూమ్లోకి ఎవరు రాలేదు, ఎటువంటి మెకానిజం కూడా లేదు. అలా ఉన్నప్పుడు బుల్లెట్ మాత్రం ఎలా ఫైర్ అయింది? ఒకవేళ ఇలా జరిగి ఉంటుందా? ఆ తలుపు లాక్కముందే ఇతనికి బుల్లెట్ తగిలుంటే? ఒక విషయం చెప్పండి, మీలో ఎవరైనా ఒకరు ఈ తలుపు ముయ్యక ముందే అంకుష్ని ప్రాణాలతో చూసారా? లేదు సార్. లేదు. ఆర్ యు ష్యూర్? నో సార్. సరే, ఓ పని చేయండి, స్టార్టింగ్ నుంచి చెప్పండి. మీ బాస్ అంకుష్ ఇక్కడ ఈ ఆఫీస్లో. సార్, ఆయన చాలా కోపంగా ఉన్నారు సార్. కృతిగాని ఆయన రూమ్కి రమ్మన్నారు. ఓకే ఓకే సార్. ఓకే సార్. రచన, ఏమైంది? బాస్ చాలా కోపంగా ఉన్నారు. కృతికాని లోపలికి పిలిచారు. ఏమైంది కృతిక? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు. అరే చెప్పు, ఎందుకలా ఏడుస్తున్నావు? ఏం కాలేదు. అరే ఆగు కృతిక. ఆ కృతిక అక్కడికి వెళ్ళింది, ఆఫీస్ నుంచి వెళ్ళిపోయిందా? లేదు సార్, తన బ్యాగ్ ఇక్కడే ఉంది.
కృతిక క్యాబిన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అంకుష్ ప్రాణంతోనే ఉన్నారా? అవును సార్. ఆ తర్వాత క్యాబిన్లోకి వెళ్ళింది ఎవరు? ఇది చూడండి, మేము ఒక ప్రశ్నని 2 సార్లు అడుగుతూ ఉండలేము. మీ బాస్ని ఎవరు చంపారని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. అందువల్ల మీరు చెప్పే సమాధానాలు చాలా ముఖ్యం నాకు. ఇలా మీరు కామ్గా ఉంటే ఏది సాధించలేరు. అందువల్ల చెప్పండి, కృతిక బయటికి వచ్చాక అంకుష్ క్యాబిన్లోకి వెళ్ళింది ఎవరు? సార్, రెంబక్, రచన ఇంకా నేను. అప్పుడు సరిగ్గా టైం ఎంత? సార్, ఏమైంది? ఎందుకు మమ్మల్ని పిలిచారు? ఏం జరగలేదని అడగండి. ఏంటి సార్, ఏం జరగలేదు? నిజాయితీ లేదు, విశ్వాసం లేదు. సార్, మాకేం అర్థం కావటం లేదు. ఇలా చూడండి, మీరిద్దరూ ప్రాబ్లంలో ఇరుక్కున్నారు. సమస్య? నాకు ఒక విషయం తెలిసింది. మీ ముగ్గురులోనే ఎవరో ఒకరు మన డిజైన్స్ని కాంపిటీటర్కి అమ్మేశారు. లేదు సార్, మేము అలాంటి పనులు ఎప్పుడు చేయం సార్. అవును సార్, మన కాంపిటీటర్స్ ఎవరని కూడా నాకు అసలు తెలియదు సార్. నా దగ్గర ఆధారాలున్నాయి. ఇక మీ ముగ్గురిని నేను జైలుకి కూడా పంపించగలను. కానీ నేను అలా చెయ్యను. నిజాయితీగా, మర్యాదగా సాయంత్రం 5 గంటలకల్లా నాకు నిజం చెప్పండి, మీలో ఎవరు అని. వాళ్ళకి ఉద్యోగం ఉండదు, కానీ వాళ్ళని జైలుకి వెళ్లకుండా ఖచ్చితంగా కాపాడుతా. కానీ సార్, నా దగ్గర ఎక్కువ టైం లేదు. నేను చెప్పింది చెయ్యండి. అయితే ఎవరో కంపెనీ సీక్రెట్ని అమ్మేశారు. ఇలా మోసం చేయడం వల్ల అంకుష్ కోపడ్డాడు. ఎవరైనా సరే కోపం వస్తుంది. చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ద్రోహం చేశారంటే. మీ ముగ్గురులోనే ఎవరో ఒకరు ద్రోహం చేశారు. లేదంటే అంకుష్, మీ ముగ్గురు దగ్గర మాత్రం ఎందుకు దీని గురించి విచారించాలి? సార్, మేము ఏం తప్పు చేయలేదు. ఎవరో ఇరికించడానికి చూస్తున్నారు. అయితే మీరే అంకుష్ని చంపుంటారు. అమాయకుల్లాగా నటించడానికి ట్రై చేయొద్దు. లేదు సార్, సార్, నేను మేము చెప్పేది చెప్పేది నిజం. నిజమే. అలాగా? అది మేము కనిపెట్టేస్తాంలే, ఏది నిజం ఇంకా ఏది అబద్ధం అని. మీరు ఏ టైంలో అంకుష్ క్యాబిన్ నుంచి బయటకు వచ్చారు? సార్, అది ఒక 1:15 అయి ఉండొచ్చు. నువ్వు బయటకు వచ్చినప్పుడు ఆయన ప్రాణాలతో ఉన్నారా? అవును మ్యామ్. అవును సార్. ఆ తర్వాత క్యాబిన్లోకి ఎవరు వెళ్ళారు? సార్, నాకు తెలియదు సార్. నేను ఎవరిని చూడలేదు సార్. ఎవరో లోపలికి వెళ్ళటం నేను చూడలేదు. సార్, ఆ, అందరి సమాధానం ఒకటే సార్. సార్, ఏది అర్థం కావట్లేదు. ఎవరు చెప్పేది నిజం, ఎవరు చెప్పేది అబద్ధం అని. సార్, హంతకుడు ఎవరైనా సరే ఈ ముగ్గురు బయటకు వచ్చిన తర్వాత ఆ తలుపు మూయడానికి ముందు అంకుష్ క్యాబిన్లోకి వెళ్ళారు సార్. ఇంకా ఆ అంకుష్ని హత్య చేసిన తర్వాత స్టాఫ్స్ లోపలికి వెళ్ళడానికి ముందు బయటకు వెళ్ళారు. హంతకుడు ఎవడై ఉంటాడు? రూమ్లోకి వచ్చాడు, కానీ వచ్చింది వెళ్ళింది ఎవడు చూడలేదు. అంకుష్ రూమ్ నుంచి మీరు బయటకు వచ్చాక మీ ముగ్గురు ఎక్కడికి వెళ్ళారు? సార్, మేము కాన్ఫరెన్స్ రూమ్ వైపు వెళ్ళాం. మా మీద వేసిన నింద గురించి మాట్లాడడం కోసం. కాసేపు తర్వాత లంచ్కి బయటకు వచ్చినప్పుడు చూసాం, శాలిని అంకుష్ రూమ్ వైపు వెళ్ళారు. 1:15 నుంచి శాలిని తన రూమ్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఎవరన్నా రూమ్లోకి వెళ్ళడం మీరు చూసారా? సార్, మేము గమనించలేదు. ఇదంతా చూసుకునేది కృతికయే. ఆ కృతిక ఎక్కడ? ఏమో తెలియదు సార్, చాలాసేపటి నుంచి తను కనబడడం లేదు. పూర్వీ కాస్త వెళ్ళి చూడండి. సార్. ఆ కృతిక మనకు దొరికేదాకా ఏది తెలిసే అవకాశమే లేదు. మీరిప్పుడు సీసీటీవీ కెమెరా ఫుటేజ్ని ఎందుకు చూడకూడదు? చూస్తే తెలిసిపోతుంది. అవును, మీరెవరు? సార్, నేను సుమిత్ని, కృతిక బాయ్ ఫ్రెండ్ని. ఇంకా ఈ సీసీటీవీ కెమెరా గురించి నీకేం తెలుసు? కృతిక నాతో చెప్పింది సార్. అంటే బాస్ స్టాఫ్లపై ఒక కన్నీసి ఉంచడానికి వాళ్ళ డెస్కుల్లో సీక్రెట్ కెమెరాని పెట్టించారంట. సీక్రెట్ కెమెరావా?
సార్ ఇక్కడ ఏ కెమెరా కనబడలేదు సార్. సీక్రెట్ కెమెరా ఎక్కడ దాచిపెట్టుంటారు. ఇక్కడ చూసారా, లాఫింగ్ బుద్ధ కళ్ళల్లో పెట్టాడు చూసారా కెమెరాని. నిఖిల్, దీని రిసీవర్ ఎక్కడుందో కనిపెట్టు, వెళ్ళు. మ్యామ్, ఇషిత మ్యామ్ ఇక్కడ చూడండి. అరే సార్, కృతిక కృతిక ఏమైంది పూర్వి? తిను సూసైడ్ చేసుకోవడం ప్రయత్నించింది. పాయిజన్ బయటికి తీయాలి. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. త్వరగా అంబులెన్స్ పిలవండి, త్వరగా. కృతిక ఏయ్, ఆగు. కృతిక. రేయ్, ఆగరా. కృతిక కృతిక చూసుకో. నిఖిల్, ఆ రహస్య కెమెరా రిసీవర్ దొరికిందా? ఎస్ సార్, ఆ సీక్రెట్ కెమెరా రిసీవర్ ఇక్కడ ఉంది. గుడ్, ఫుటేజ్ని ప్లే చేయి. రచన, త్రింబక్, సులోక్ వాళ్ళ ముగ్గురు బయటకు వచ్చిన తర్వాత అంకుష్ రూమ్లోకి ఎవరు వెళ్ళారో చూద్దాం. వాళ్ళ ముగ్గురు కృతిక గురించి చెప్పింది నిజమైంది. ఇంకా ఏం జరిగిందో చూద్దాం. చూద్దాం ఈ రహస్య కెమెరా ఇక్కడ పనిచేస్తున్న 22 మంది చూడండి ఏదన్నా చూసిందేమోనని. ఇంకా అంకుష్ హత్య జరిగింది. ఒక నిమిషం పాస్ చేయండి. వీడియోడు ప్లే చేయండి, ఫార్వర్డ్ చేయండి. చాలు. వీడి ముఖం సరిగా కనపడలేదు సార్. వీడు క్యాబిన్లోకి 1:20కి వెళ్ళాడు. 1:25కి బయటకు వచ్చాడు. ఇంకా కంగారుగానే బయటికి వెళ్ళాడు. నిఖిలో పని చేయండి. స్టాఫ్ మెంబర్స్ అంతా ఇక్కడ రమ్మని చెప్పండి. ఆ తర్వాత ఆ వాచ్మెన్ కూడా లోపల రమ్మని Yes, sir. చెప్పండి. రండి సార్. ఇది చూడండి, వాడు ఎవడని తెలుస్తుందా చూడండి ఒకసారి. లేదు సార్, మేము ఇంతవరకు ఆఫీస్లో ఇతన్ని చూడలేదు. నీకు ఇతన్ని నేను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు సార్. షిలోక్, లేదు సార్, నేను కూడా ఇతన్ని చూడలేదు. వాచ్మ్యాన్, మీరు వాకిట్లోనే కదా ఉంటారు. వాడు రావడం పోవడం చూసుంటారు కదా, చూసి చెప్పండి ఎవరని. లేదు సార్, నేను ఇతన్ని ఎప్పుడూ చూడలేదు. అయితే వీడు ఎలా లోపలికి వచ్చాడు? ఎగిరి వచ్చాడా? నాకు ఫోన్ వచ్చింది. 5 నిమిషాలు పక్కకెళ్ళి మాట్లాడొచ్చాను. ఆ టైంలోనే ఇతను వచ్చుండాలి. అలాగా. నిఖిల్, ఎంట్రన్స్లో ఉన్న కెమెరా ఫుటేజ్ని చెక్ చేయండి. ఒక నిమిషం దాన్ని ఫోకస్ చేయండి. వీడా? సుమిత్, నీకేం త్వరగా కాదు. రండి, త్వరగా త్వరగా. నీకేం కాదు బంగారం, నేనున్నాను, నువ్వే భయపడుకో. జాగ్రత్తగా మెల్లగా. నువ్వు ఇక్కడే ఉండు. పూర్వి, సార్ ఏం చేస్తున్నారు సార్? నేను ఇప్పుడు తన పక్కన ఉండాలి కదా. నువ్వు ఈ ఆఫీస్ కిందకి ముందే వచ్చావు కదా. అవును, కృతిక బాధతో నాకు ఫోన్ చేసి రమ్మని చెప్పింది. నిజమేంటో అదే చెప్తున్నాను, అర్థమైందా? నువ్వు అంకుష్ క్యాబిన్లోకి వెళ్ళావు, ఆయన హత్య చేసి మళ్ళీ తిరిగి వచ్చావు. తర్వాత నువ్వు కృతికాని కలవను కూడా లేదు. సార్ అలా ఏం జరగలేదు సార్, నేను చెప్పేది నమ్మండి సార్ ప్లీజ్. మీరు అనుకుంటున్నట్టు నేను ఎవరిని చంపలేదు సార్, ప్లీజ్ నమ్మండి సార్. లోపలికి రా, నువ్వు చెప్పేది అక్కడికి వచ్చి వింటావు. నిఖిల్ తీసుకురా. సార్ 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 నేను నిజం మాట్లాడుతున్నాను, నేను ఎవరిని చంపలేదు సార్.
నువ్వు ఇలా మాట్లాడడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. అంకుష్ను హత్య చేసింది నువ్వేని మాకు బాగా తెలుసు. సరే సార్, ఒకవేళ మీరు చెప్పినట్టు నేను అతన్ని చంపుంటే ఎంతో సంతోషంగా నా శిక్షని అనుభవిస్తాను సార్. నేను అతన్ని చంపాలని అనుకున్నాను, కానీ అతన్ని నేను చంపలేకపోయాను. నువ్వు ఎందుకు అంకుష్ని చంపాలని చూసావు? ఎందుకంటే వాడు నా గర్ల్ ఫ్రెండ్ని ఏడిపించాడు, తనని పెళ్లి చేసుకోమని హింసించాడు. ఒకవేళ చేసుకోకపోతే ఉద్యోగడిచి తీసేస్తానని బెదిరించాడు. ఇలా ఎన్నోసార్లు ఎండి అని ముసుకేసుకుని మోసం చేశాడు. పాపం ఆడపిల్ల ఏం చేయగలదు? తనకి వాళ్ళ అమ్మ నాన్నలు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అందువల్ల నువ్వు పగ తెచ్చుకున్నావు అంకుష్ని హత్య చేసి. లేదు సార్, కృతిక నాకు ఫోన్ చేసి రమ్మని చెప్పింది. పాపం తను బాగా ఏడ్చింది సార్. అంకుష్ మళ్ళీ తనని బాధ పెట్టాడు. అందుకే నేను ఆఫీస్కి వచ్చినప్పుడు తనని నేను కలవలేదు సార్. నేను లోపలికి వెళ్ళి అంకుష్ని బెదిరించాను. తర్వాత అక్కడి నుంచి వచ్చేసాను సార్. ఎవరు నువ్వు? చాలా ఎక్కువ చేస్తున్నావు అంకుష్. కృతిక నుంచి దూరంగా ఉండు, లేదంటే ఏం చేస్తావు? నిన్ను చంపేస్తాను ఖబర్దార్. రేయ్ పోరా, ఏమైనా చేసుకో, కృతిక నాకే సొంతం. అంకుష్, ఇక్కడి నుంచి నువ్వు బయటికి వెళ్ళలేదో సెక్యూరిటీని పిలుస్తాను. అవుట్. ఇప్పుడు నేను వెళ్తాను, కానీ త్వరలోనే తిరిగి వస్తాను. అప్పుడు నా నుంచి నిన్ను కాపాడడానికి ఎవ్వడూ ఉండడం. అర్థమైందా? మా దగ్గర ఆధారాలున్నాయి. నువ్వు 1:20కి అంకిష్ రూమ్లోకి వెళ్ళావు. ఆ తర్వాత సరిగ్గా 1:25కి రూమ్ నుండి బయటికి వచ్చావు. మీరు ఎన్నిసార్లు అడిగినా నేను చెప్పే జవాబు ఒకటే, నేను చంపలేదు సార్. ఇలా చూడు సుమిత్, దయాసారికి కోపం తెప్పించకు. మర్యాదగా ఆ హత్యని నువ్వే చేసావని ఒప్పుకో. ఎందుకంటే నువ్వు బయటికి వెళ్ళిన తరువాత ఇక్కడ స్టాఫ్ షాల్ని లోపలికి వెళ్ళి చూసేటప్పుడు అంకుష్ చనిపోయి ఉన్నాడు. సార్ దయచేసి నన్ను నమ్మండి సార్, నేను చంపలేదు సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను వదిలేయండి సార్. చెయ్యి చూపి, చెయ్యి చూపి. సార్ గన్ పౌడర్ స్మెల్. ఆ స్ప్రే ఇవ్వండి. ఏయ్, ఆగ్రా. నీ వేలికి గన్ పౌడర్ అంటుకుంది. అయితే కాసేపు ముందు నువ్వు గన్ను ఉపయోగించావు. లేదు సార్, అంకుష్ని హత్య చేసింది నువ్వే. నేనేమి షూట్ చేయలేదు సార్. అయితే మరి గన్ పౌడర్ నీ వేలికి ఎలా అంటుకుంది? సార్ సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది గన్ నమ్మండి పౌడర్ సార్. ఎలా అంటుకుంది నీ చేతికి? సార్ నా దగ్గర ఉన్నది నా సొంత గన్ను. పొరపాటున దాన్ని బయటికి తీసుకొచ్చాను కాబట్టి ఈరోజు నేను ఇరుక్కుపోయాను. ఏంటి, నీకు సొంత గన్ను ఉందా? లైసెన్స్ ఉందా? లేదు. అయితే చట్టానికి విరోధంగా నీ దగ్గర గన్ను ఉందన్నమాట. అది అంకుష్ని చంపడానికి మాత్రమే పెట్టుకున్నాను సార్. ఒకవేళ ఈరోజు వాడు ప్రాణాలతో ఉండుంటే ఖచ్చితంగా వాడిని లేపేసి ఉండేవాడిని. ఆ గన్ను ఎక్కడ ఉంచుకున్నావు? బయట ఫ్లవర్ పాట్లో. గన్ను ఎందుకు బయట పెట్టావు? ఎందుకంటే కృతికాకి నేను మాట ఇచ్చాను గన్ను తీసుకుని బయటికి రాను అని. ఎందుకంటే కోపంతో తన బాస్ని చంపేస్తానని భయపడింది. అందుకే అక్కడ పెట్టాను సార్. సరే పద, ఆ గన్ను ఎక్కడుందో చూపించు. ఈ గన్నేనది? సార్. నా గన్ని ఎందుకు చెక్ చేస్తున్నారు? నాకేమీ అర్థం కాలేదు సార్. గన్ని ఆఫీస్లోకి తీసుకెళ్లేదు సార్. ఆ ప్లాంట్లోనే నేను దాచిపెట్టేశాను. నువ్వు చెప్పేది ఎంత నిజం ఎంత అబద్ధం అని ఇప్పుడు తెలిసిపోతుంది. ఏమయ్యా, మ్యాచ్ అవుతోంది. ఈ బుల్లెట్ అంకుష్ బాడీలో దొరికింది, ఆ బుల్లెట్ రెండు మ్యాచ్ అవుతున్నాయి.
దీన్ని బట్టి స్పష్టంగా తెలుస్తుంది అంకుష్ని ఈ గన్ నుండే కాల్చారు అని. ఇప్పుడు చెప్పు, అయితే నువ్వు ఈ గన్ని ఆఫీస్కి బయట దాచిపెట్టున్నావు. సార్ ఇప్పటికే మీకు 100 సార్లు చెప్పేశాను, నేను అంకుష్ని చంపలేదు సార్. నేను ఆ క్యాబిన్ నుంచి బయటకు వచ్చేసరికి తను ప్రాణాలతోనే ఉన్నాడు. నిజం చెప్పాలంటే ఎవరో నన్ను ఇరికించాలని చూస్తున్నారు. అలాగైతే నీ గన్ ఆటోమేటిక్గా బయటికి వచ్చి అంకుష్ని షూట్ చేసింది, ఆ తర్వాత మళ్ళీ తనే పౌచ్లోకి వెళ్ళి దాక్కుంది. కథ సూపర్గా ఉంది సార్. అయ్యో నేను ఖర్చు చెప్పట్లేదు సార్, దయచేసి నన్ను నమ్మండి సార్. 1 సెకండ్ కాల్. ఏంటి? నాకు గుర్తుకొచ్చేసింది. అంకుష్ క్యాబిన్ నుంచి నేను బయటకు వచ్చినప్పుడు ఆయనకి ఒక ఫోన్ వచ్చింది. ఆయన ఆ కాల్ని రిసీవ్ చేశారా? చెప్పు. పంకజ్, అంకుష్ మొబైల్ని వెంటనే చెక్. అలాగే సార్. ఒకవేళ అంకుష్ ఆ కాల్ని రిసీవ్ చేస్తుంటే నువ్వు నిరపరాధి అన్నదానికి అదే ఆధారమై ఉంటుంది. సార్, అంకుష్కి 1:25కి కాల్ వచ్చింది సార్. ఆ కాల్ని 7 నిమిషాలు మాట్లాడారు. 7 నిమిషాలు? 1:25కి అతనికి కాల్ వచ్చింది. డోర్ లాక్ అయింది కరెక్ట్గా 1:30కి. అంటే డోర్ లాక్ అయిన తర్వాత కూడా 2 మినిట్స్కి కాల్ మాట్లాడుతూ ఉన్నారు సార్. అంటే ఆయన ప్రాణాలతో ఉన్నారు. పంకజ్, ఈ నంబర్కి కాల్ చేసి చెక్ చేయి, నిజంగానే తనతో అంకుష్ మాట్లాడారా లేదని. అంకుష్ కాదు, నేను సిఐడి ఆఫీస్ నుండి మాట్లాడుతున్నాను. సరే, ఒక విషయం అడుగుతాను, చెప్పండి. ఈరోజు మీరు అంకుష్కి కాల్ చేశారా? తనతో మీరు మాట్లాడారా? సరే, ఎన్ని నిమిషాల వరకు మాట్లాడారు? 5 నుండి 7 నిమిషాలా? ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. లేదు, ప్రాబ్లం ఏం లేదు సార్. 7 నిమిషాల వరకు మాట్లాడారట. విన్నారా సార్? చూసారా సార్? నేను అంకుష్ని చెప్పలేదు సార్. అయితే దీని అర్థం సుమిత్ నీరస్తుడు కాదు. అయితే నీరస్తుడు ఎవరు? ఒకవేళ హంతకుడు ముందే ఆ క్యాబిన్ లోపలే ఉండుంటాడా? తరువాత తలుపు లాక్ అయ్యేటప్పుడు వాడు అంకుష్ని షూట్ చేసుంటాడు. తర్వాత అక్కడే ఉండి వెయిట్ చేస్తున్నాడు. తరువాత 2 గంటలకి అంకుష్ బాడీని చూడడానికి స్టాఫ్స్ అందరూ లోపలికి వచ్చేటప్పుడు సరైన సమయం చూసి వాడు వాళ్ళతో బయటకు వచ్చాడు. ఇలా చూడండి సార్, షాల్ని అరిచిన తర్వాత 6 మంది క్యాబిన్ లోపలికి వెళ్ళున్నారు. తరువాత వాళ్ళు మాత్రమే బయటికి వచ్చారు. అయితే దీనికి అర్థం క్యాబిన్లో ఎవరు దాక్కుని లేరు. మరి క్యాబిన్లో ఎవరూ లేరు. ఈ తలుపు ద్వారా ఎవరు లోపలికి రాలేదు. ఇంకా అంకుష్ ఈ గదిలో ఒంటరిగా ఉన్నాడు. తలుపు కూడా మూసుకుంది. అయితే రూమ్లోకి రావడానికి తలుపు తప్ప ఇంకేదో దారుంది. అది కిటికీ. కానీ మనం ఈ రూమ్లోకి వచ్చేటప్పుడు ఈ కిటికీ లోపల మూసే ఉంది కదా. ఖచ్చితంగా ఈ కిటికీ ద్వారానే ఎవరో లోపలికి వచ్చారని మనం నమ్మినా కూడా, కానీ కింద నుంచి పైకి రావడం అనేది చాలా కష్టం. అలా ఎవరైనా లోపలికి వచ్చింటే ఖచ్చితంగా ఎవరో ఒకరు చూసి ఉండాల్సిందే. ఇంకా ఇంకొక దారి ఎక్కడి నుంచి అంటే పైనుంచి టెర్రస్. చుట్టుపక్కల మొత్తం వెతకండి. ఒకవేళ హంతకుడు అంకుష్ క్యాబిన్కి ఇక్కడి నుంచి వెళ్ళుంటే వాడు తాడు ఇంకేదైనా ఉపయోగించి ఉండాలి. మనం అనుకున్నది మాత్రం నిజమైతే ఇక్కడ ఆ ఎడ్జ్లో ఖచ్చితంగా ఏదో ఒక గుర్తు ఉంటుంది. అటువైపు చెక్ చేయి.
ఇక్కడ చూడండి, ఏదో ఒక గుర్తుంది ఇక్కడ. ఇదే ఆ మార్క్. వాడు తాడు ఇక్కడి నుంచి కట్టాడు, ఇక్కడి నుంచి కిందకి దిగాడు. దీనికి స్ట్రైట్గా కిందే అంకుష్ ఆఫీస్ ఉంది. ఆ తర్వాత తాడు సపోర్ట్ కోసం అదిగో అక్కడ దానికి కట్టుంటాడు. ఇదిగో చూడండి, తాడు కట్టిన గుర్తు తెలుస్తుంది చూడండి ఇక్కడ. అంటే తాడు ఈ పైపు కట్టాడు, అక్కడి నుంచి దిగాడనమాట. అంకుష్ క్యాబిన్లోకి ఇలా దూరాడు. ఆశ్చర్యంగా ఉంది సార్. హంతకుడు ఇంత ఏర్పాట్లు చేశారు, కానీ ఎవరు వారిని చూడలేదు. ఆ హంతకుడు హత్య చేయడానికి చేసిన ప్రయత్నం చూస్తే ఒక విషయం బాగా తెలుస్తుంది సార్. వాడి మనసులో అంకుష్ మీద చాలా కోపం ఉంటుందనుకుంటా. ముందు మనం అది కనిపెట్టాలి, అది ఎవరనేది. ఇంతలో అంకుష్ మీద కోపం ఉన్న వాళ్ళు ఎవరనేది. ఇంకా అంకుష్ క్యాబిన్ 1:30 నుంచి 2 వరకు క్లోజ్ అవుతుందన్న విషయం కూడా తెలిసింది. అది ఖచ్చితంగా ఆఫీస్లో పనిచేసే ఎవరో ఒకళ్ళై ఉండాలి. హంతకుడు తాడు ద్వారా టెర్రస్ నుంచి కిందకు దిగాడు. ఇక్కడ కిటికీ దారి క్యాబిన్లో ఉంది. కానీ మీరు బాగా చెక్ చేశారు కదా, కిటికీ లోపల లాక్ అయి ఉంది. దాన్ని బయట నుంచి తెరవడం కుదరని పని సార్. ఎగ్జాక్ట్లీ ఫ్రెడీ. అలా అంటే హత్య జరగక ముందే హంతకుడు లేదా వాడికి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరో ఈ ఆఫీస్లో ఖచ్చితంగా ఉండి తీరాలి. వాడు ఎవరికి తెలియకుండా కిటికీ లాక్ని తెరిచాడు. అందువల్లే హంతకుడు బయట నుంచి తెరవగలిగాడు. సార్, నేరస్తుడు కిటికీని లోపల నుంచి ఎలా లాక్ చేస్తాడు? ఇది ఎప్పుడు జరిగి ఉంటుందంటే వచ్చి ఆఫీసు మిగతా స్టాఫ్ మెంబర్స్ అంకుష్ బాడీని చూడడానికి కోసం క్యాబిన్లోకి వచ్చాక జరిగి ఉంటుంది. హంతకుడు ఇక్కడి నుంచి వచ్చాడు, తర్వాత అంకుష్ని షూట్ చేశాడు. షూట్ చేసిన శబ్దం రాలేదు. ఒకవేళ వాడు సైలెన్సర్ పెట్టుండొచ్చు గన్నుకి. హంతకుడు తను వచ్చిన పని పూర్తి చేశాక ఈ కిటికీ నుంచే పైకి వెళ్ళాడు. కానీ హంతకుడు ఒకే ఒక తప్పు చేశాడు. అదేంటి సార్? ల్యాచ్. వాడు ఈ కిటికీ తెరవడం కోసం ఈ ల్యాచ్ని తెరుచుంటాడు. మామూలు విషయమే, కానీ వాడు ఖచ్చితంగా గ్లౌస్ వేసుకున్నాడు. అయితే దీని అర్థం ఆ హంతకుడు చేతిరేఖలు ఈ ల్యాచ్ మీద ఉందా? అవును ఫ్రెడీ. ఇప్పుడు ఈ చేతి రేఖల్ని పెట్టే మన హంతకుడిని పట్టుకోగలం. సార్, మీరు మా పైన అనుమానపడుతున్నారా? అవును, ఎందుకంటే మీలో ఒకరే ఆ హంతకుడు. మీరేమంటున్నారు సార్? నిజమే చెప్తున్నాను. కొంచెం వెయిట్ చేయండి. ఆ కిటికీలో ఉన్న ల్యాష్కి ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. ఒకవేళ అది మీలో ఎవరి ఫింగర్ ప్రింట్స్ కన్నా మ్యాచ్ అయిందంటే అంకుష్ని హత్య చేసింది ఎవరని తెలిసిపోతుంది. ఓకే, మీరు వెళ్ళొచ్చు. మీరు రండి. ఓకే, మీరు వెళ్ళొచ్చు. దయా, వీళ్ళందరి ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నాను. ఇప్పుడు మనం వీటిని మ్యాచ్ చేసి చూద్దాం. ఓకే సార్. సార్, ఆ హంతకుడు టెర్రస్ నుండి దిగడానికి ఏ తాడుని ఉపయోగించాడో ఆ తాడు ఎక్కడ దొరకలేదు సార్. అలాగా ఫ్రెడీ, ఆ తాడు ఇక్కడ ఎక్కడ ఉంటుంది చూడు. వెతకండి. ఆ తాడు ఎక్కడుందో వెతకండి. అదే మనకి పెద్ద ఆధారం. ఫింగర్ ప్రింట్స్ కంటే పెద్ద ఆధారం. ఆ తాడు మొత్తం దొరికిందంటే అర్థం చేసుకో ఫ్రెడీ, వాడే సరెండర్ అయిపోతాడు.
సారీ దయా. ఏమైంది సార్? డాక్టర్ తారికా? క్యాబిన్లో దొరికిన ఫింగర్ ప్రింట్స్ వీళ్ళతో ఎవరితోనూ మ్యాచ్ అవ్వలేదు. అదెలా కుదురుతుంది డాక్టర్ తారికా? వీళ్ళలో ఎవరో ఒకళ్ళ ఫింగర్ ప్రింట్ దాంట్లో మ్యాచ్ అయి ఉండాలి కదా. మీరు సరిగ్గా చెక్ చేశారా? లేదు దయా, అలాంటిదేం లేదు. మేము బాగానే చెక్ చేశాం. వీళ్ళందరిలో ఆ హంతకుడు లేకపోవచ్చు. హంతకుడు లేకుంటే ఫింగర్ ప్రింట్స్ ఎలా మ్యాచ్ అవుతాయి? ఒకవేళ తప్పు మీలో జరిగి ఉండొచ్చు. లేదు, నేను కరెక్ట్గానే చెప్తున్నాను. నేను నిరూపించగలను హంతకుడు ఎవరో ఒకళ్ళు ఇందులోనే ఉన్నారని చెప్పి. ఇప్పుడు వాడే ముందుకొస్తాడు. ముందుకొస్తాడా? అంటే మీరంటోంది ఇప్పుడు ఆ హంతకుడు మీ దగ్గరికి వచ్చి దయా సార్ నేనే హంతకుడిని, నన్ను మీరు అరెస్ట్ చేసుకోండి అంటాడా? ఏంటిది? డాక్టర్ సార్, ఈసారి ఖచ్చితంగా అలాగే జరుగుతుంది. డాక్టర్ సార్, నేను వచ్చి వీళ్ళ చేతుల్లో ఒక కెమికల్ని అప్లై చేశాను. ఆ కెమికల్ రియాక్ట్ అవుతుంది. ఇంకా కెమికల్ ఎప్పుడు రియాక్ట్ అవుతుందంటే మీలో హంతకులు ఎవరో వాళ్ళే టెర్రస్కి వెళ్ళి ట్యాంక్లో ఉన్న రోప్ని బయటకు తీస్తారు. మేము మొదటిసారి టెర్రస్కి వెళ్ళాం కదా, అప్పుడే మాకు ఆ తాడు దొరికింది. అయితే ప్రిపేర్డ్గానే వచ్చాడు. ఆ తాడికి ఒక కెమికల్ పూసాము. ఆ కెమికల్ ఎప్పుడు రియాక్ట్ అవుతుందంటే మీ చేతిలో ఉన్న కెమికల్ దాని కాంటాక్ట్లో వస్తుంది. మీ చేతులు మెరుస్తాయి చీకట్లో. లైట్స్ ఆఫ్. చాలు పరిగెత్తింది, ఇంకా పరిగెత్తకు. ఎందుకని అంకుష్ని చంపేశావు? నువ్వే కదా కంపెనీ సీక్రెట్స్ అంతా బయటకు లీక్ చేసింది. ఎప్పుడు అంకుష్ మీ ముగ్గురిని విచారించారో నీకు తెలుసుంటుంది ఇందులో ఎలా ఎస్కేప్ అవ్వాలని. నాకు ఈ విషయం ముందుగానే తెలుసు. నేను దొరికిపోతానని అంచేత ముందుగానే ప్లాన్ చేశాను. అవకాశం దొరికినప్పుడు అంకుష్ని చంపేయాలనుకున్నాను. కానీ నీ ప్లాన్లో సుమిత్ని ఎలాగా నువ్వు ఇరికించావు? అసలు వాడిని ఎందుకు ఇరికించావు? వాడేం పాపం చేశాడు నీకు? నాకున్న మంచి బెస్ట్ ఫ్రెండ్ని నా నుంచి దూరం చేశాడు. నేను కృతిగా బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం. కానీ సుమిత్ తన జీవితంలో వచ్చిన తర్వాత కృతిక ఇప్పుడు తన గురించే మాట్లాడుతుంది. సుమిత్ ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, సుమిత్ ఇచ్చేశాడు, అది చేశాడు, ఎప్పుడు చూసినా సుమిత్ సుమిత్ సుమిత్. సుమిత్ పై నాకు విరక్తి కలిగింది. రాత్రి పగలు ఎప్పుడు చూసినా ఫోన్లో మాట్లాడుతుంది. ఈ సుమిత్ వల్ల తను నన్ను పూర్తిగా మర్చిపోయింది. ఇక ఈరోజేమో సార్ క్యాబిన్ నుంచి బయటికి రాగానే ఆ కీర్తిక సుమిత్కి కాల్ చేసి మాట్లాడింది. గన్ని నేను దాచిపెట్టేయని. నాకు నా ఫ్రెండు నాకే సొంతంగా దక్కాలి అనుకున్నాను. ఇదే సరైన అవకాశం సుమిత్ని ఇరికించడానికి. అందువల్ల నువ్వు అంకుష్ని చంపిన తర్వాత నీ గన్ను సుమిత్ గన్నుగా మార్చేశావు. ఇంకా అంకుష్ బాడీలో దొరికిన బుల్లెట్ అది ఆ గన్నుతో మ్యాచ్ అయింది. అందువల్ల సుమిత్ ఇరుక్కున్నాడు. అంకుష్ తన క్యాబిన్లో మీ ముగ్గురు మీద అరిచినప్పుడు నువ్వెవరికీ తెలియకుండా కిటికీ ల్యాష్ని ఓపెన్ చేశావు. తరువాత అందరూ అంకుష్ బాడీని చూడడానికి క్యాబిన్ లోపలికి వచ్చేటప్పుడు నువ్వు సమయం చూసి కిటికీని మూసేశావు. కరెక్టేనా?
సుమిత్ దగ్గర ఏ గన్ ఉందో నీకెలా తెలుసు అసలు? కృతిక ఒకసారి నాతో చెప్పింది సుమిత్ ఒక కొత్త గన్ను కొన్నాడని. అలాంటి గన్ నేను కూడా ఒకటి కొన్నాను. తర్వాత ఈరోజు సుమిత్ ఆఫీస్కి వచ్చినప్పుడు నాకు తెలుసు ఆ గన్నుని వాడు బయట దాచిపెట్టాడని. నాకు అవకాశం దొరకగానే ఆ గన్నుని మార్చేశాను. ఇదంతా చేయడం వల్ల అసలు నీకేం దక్కింది చెప్పు? ఒక ఫ్రెండ్ని కోల్పోయావు, నీ ఫ్రీడమ్ని కూడా. పూర్వే తిని తీసుకెళ్ళు. సార్ నడు. ఫ్రెండ్షిప్ కోసం ప్రజలు ఏమేమో చేస్తున్నారు. అవును ఫ్రీడే, కొంతమంది వెన్నుపోటు పొడుస్తారు. హాయ్. హాయ్. దయా సార్తో అబద్ధం చెప్పారా? హా? ఆయన నీ బ్రదర్ లాంటి మనిషి. ఆయన మనసుని గాయపరిచారా? ఏం మాట్లాడుతున్నావు తారిక? నేను ఎప్పుడు కూడా తనని బాధ పెట్టాలని అనుకోను. తన మనసు మొక్కలు కాకూడదు, అందుకే నేను అబద్ధం చెప్పాను. అభిజిత్, ఆ అబద్ధాలకి కాళ్ళు లేవు, అవి ఎక్కువ దూరం సాగవు. అంచేత మీరు దయా సార్ దగ్గర నిజాలన్నీ చెప్పుంటే బాగుండేది. నేను తనకి నిజం చెప్పాను, జీర్ణించుకోలేని నిజం. నేను జస్ట్ ఇదే తెలుసుకోవాలని వచ్చాను. వచ్చే శ్రేయ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందా లేదా అని. అదేంటంటే శ్రేయ అవునని ఒప్పుకుంది. అప్పుడు దయా మొక్కను చూసేసరికి నాకొక్క విషయం అర్థమైంది. ఆ మొక్క వాడి గుండెల్ని మొక్కలు చేసిందని. అరే ఏంటి నువ్వు? పెళ్లి కొడుకు రాలా, వాడికి ఆరోగ్యం పాడైపోయింది. నేను దయ్యాని ఆ పరిస్థితుల్లో చూడలేకపోయాను. ఆ తర్వాత వాడిని కలిసి నేను ఊరికే చెప్పా అన్నాను. సిద్ధార్థ్ ఫ్యామిలీ రాలేదని అబద్ధం చెప్పాను. ఇది తప్పని తెలుసు తారిక, కానీ ఈ తప్పు ఆ సమయంలో నాకు ఒప్పులానే అనిపించింది. దయా ఇచ్చిన ఇంపార్టెంట్ అయిన లెటర్ని శ్రేయ దగ్గర ఇవ్వలేదు. ఇది మీకు కరెక్ట్ అనిపించిందా? హే, ఏంటి నువ్వు? నేను ఇదంతా కావాలని చేశాను అనుకుంటున్నావా? వాళ్ళిద్దరూ కలవకూడదని నాకు అనిపిస్తుందా? ఈ ప్రపంచం ఏం చెప్పినా సరే, కానీ నువ్వు తారిక, నువ్వు నన్ను తప్పు పడుతున్నావా? చాలా చాలా కష్టంగా ఉంది నాకు, చాలా కష్టం. నేను ఆ లెటర్ తీసుకుని తిన్నగా శ్రేయ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నమస్తే. నమస్తే. అభిజిత్ నువ్వా? రా లోపలికి రా. శ్రేయాని కలిసి తనతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను. ఉంది, పిలుస్తాను. నువ్వు కూర్చో కూర్చో. ఇలా చూడు, నీ పని మీదే ఇక్కడికి వచ్చాను. అరే అలా ఎలా మర్చిపోతాను? లెటర్ ఇక్కడే ఉంది, ఇంకా ఇవ్వలేదు. శ్రేయ రాగానే తనకి లెటర్ ఇచ్చేస్తాను. అరే ఏంటి నువ్వు? కాస్త కాస్త ఓపిక పట్టు, సరేనా? నేను చేస్తాను. ఓకే. నమస్తే అంకుల్. అభిజిత్, నిన్ను చేతులు జోడించి అడుగుతున్నా, నువ్వు దయా లెటర్ని శ్రేయకి ఇవ్వద్దు. కానీ దయా ఇంకా శ్రేయ... నాకు తెలుసు దయా శ్రేయ ఇద్దరూ మాట్లాడుకోరని, కానీ ఇద్దరూ చాలా దగ్గరగా ఉంటున్నారు. శ్రేయ ఈ విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకోవడం నాకు ఇష్టం లేదు. ఇది వాళ్ళకి చేసే ద్రోహం సార్. మీరు అభిజిత్, నేను నిర్బంధంలో ఉన్నాను. పోయిన సంవత్సరం సిద్ధార్థ్ వాళ్ళ నాన్న దగ్గర పెద్ద అమౌంట్ నేను తీసుకున్నాను. అది అప్పుగా తీసుకున్నానని ఇంట్లో ఎవరికీ తెలీదు. ఒకవేళ శ్రేయ ఈ పెళ్లి వద్దు అని చెప్పిందంటే వాళ్ళు ఆ డబ్బు వెంటనే ఇమ్మని చెబుతారు. ఇప్పుడు నేను ఆ డబ్బిచ్చే పరిస్థితిలో లేను. కానీ ఇది శ్రేయ జీవితానికి సంబంధించి. దానికి నన్నేం చేయమంటారు? అంత డబ్బు నేనెక్కడి నుంచి తీసుకొస్తా? శ్రేయ అమ్మకి హార్ట్ ప్రాబ్లం ఉంది. మీరు చేసే చిన్న తప్పు మమ్మల్ని పెద్ద ప్రాబ్లంలో తోసేస్తుంది. అరే ఏంటంకల్, ఒకవేళ మీకు డబ్బే సమస్య అంటే మేమందరం ఇస్తాం కదా. డబ్బుని
అది కాదు విషయం. డబ్బుకి ఏర్పాటు చేసేశాను. అంటే ఒక నెలన్నర తర్వాత వాళ్ళ డబ్బుని నేను తిరిగి ఇచ్చేశానంటే ఆ తర్వాత ఈ లెటర్ని శ్రేయకి ఇవ్వండి. కానీ అంతవరకు ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి ప్లీజ్. ఏంటంకల్ ఇలా మాట్లాడేశారు? ఈ విషయం దయాకి చెప్పకుండా దాచడం మామూలు విషయం కాదు. ఇప్పుడు ఈ విషయం నేను దయాకి చెప్పలేను, శ్రేయాకి చెప్పలేను. కానీ దయాకి దీని గురించి ఏమీ తెలీదు. ఆయన మిమ్మల్ని తప్పుగా అనుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన మిమ్మల్ని ద్వేషిస్తున్నారు. నాకు తెలుసు, అనవసరంగా అన్నీ అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. కానీ అలాగే ఇంకో విషయం కూడా తెలుసు, సమయం వచ్చిందంటే అన్నీ సర్దుకుంటాయని.